పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు ఈ నూతన సంవత్సర మొట్టమొదటి ఆదివార ఆరాధన దినాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ యొక్క పుల్పిట్ మీద నుంచి నాయన సంఘంలో ఇవ్వబడుతున్న సందేశాన్ని సేవకుడిని నీ చేతుల్లోకి తీసుకోమని, మరి ప్రభు నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు నాయన నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి వారిని దీవించమని, అయ్యా నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ నీ పరిశుద్ధాత్మ కార్యములు మా మధ్యన జరిపించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఆరాధన, ఆదివార ఆరాధనలో మనం కలుసుకుంటున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. సంతోష్ నగర్ సంఘానికి, బాప్టిస్ట్ చర్చ్ సంఘానికి ఎంతమంది అయితే ఈ దినం వచ్చి ఉన్నారో వారందరూ కూడా దేవుని చేత ఆదరింపబడాలని, దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని చేత ఆదరింపబడాలన్నా, దీవింపబడాలన్నా మనము కనుక గమనించినట్లయితే దేవుడు సృష్టిని మంచిగా సృష్టించాడు. కానీ ఆ సృష్టి మానవుని యొక్క పాపము ద్వారా చెడిపోయినది. కాబట్టి నీవు నేను ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మరొకసారి మన యొక్క పాపపు పునాది ఏంటో మనం అర్థం చేసుకొని ఆ పాపాన్ని మననము చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసిందిగా గుర్తు చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే దేవుడు సృష్టించిన మానవుడిని అత్యున్నతమైన స్థానములో ఆయన పెట్టినప్పుడు మానవుడు దానికన్నా పైకి వెళ్ళాలనేటువంటి తాపత్రయములో తన హృదయములో దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి తనను తాను దేవుని వలె హెచ్చించుకోవాలని ప్రయత్నించినప్పుడు మానవునికి ఒడిగట్టిన అపాయము, ప్రమాదము, శాపము మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము మరొకసారి దయచేసి అందరము కూడా మన జీవితాల్లోకి తరచి చూసుకోవాలని, ఈ పాపము మన జీవితాల్లో మన పితరుడైన ఆదాము హవ్వలో కనిపించిన పాపము ఈ దినము మనలో ఏ విధంగా కనపడుతూ ఉన్నది, దానివలన ఏ విధముగా మనం ఆశీర్వాదాలను కోల్పోతున్నామని గుర్తు చేసుకోవాలని సాదరముగా మనవి చేసుకుంటున్నాను. చూడండి, మొట్టమొదటగా క్రైస్తవ సిద్ధాంతము ప్రకారము, పరిశుద్ధ గ్రంథము ప్రకారము కీడు అన్నది, పాపము అన్నది ఒక మెటాఫిజికల్, అనగా ఎక్కడో ఎవరో ఉండడము అని చెప్పడం కన్నా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నదంటే నీలో నున్నది, అనగా దేవుని ఆజ్ఞకు నువ్వు ఎప్పుడైతే లోబడకుండా ఉంటావో అది పాపము, అది వినాశనానికి దారితీస్తుంది. ఎక్కడో ఉన్నదాన్ని మనం ఆలోచించి మనకు సంబంధం లేదు, దానివలన జరుగుతుంది అనుకోకూడదు. పాపము యొక్క జీవితంలోకి ప్రవేశించినది, భూమిలోకి ప్రవేశించినది మానవుని యొక్క అవిధేయత ద్వారా. కాబట్టి లెట్ us అండర్స్టాండ్ ద సిన్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈజ్ మారల్, ఈవిల్ ఈజ్ మారల్. దేవుని ఆజ్ఞకు, దేవుని నైతిక విలువలకు మనము ఎదురు తిరిగినప్పుడు, జవదాటినప్పుడు దాన్ని పాపముగా పరిగణించబడుతుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా దీనిని ఉపయోగించుకునేవాడు ఒకడు ఉండవచ్చు. మన హృదయంలో ఏదైతే నిక్షిప్తముగా, నిర్ద్రాణముగా ఏదైతే దేవునికి అవిధేయత చూపేటువంటి ఒక నైజము ఉన్నదో దానిని ఇంకొకరు బయటికి తేవచ్చు. కానీ అది మనల్లో లేనిది ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మొట్టమొదటి మానవుల్లో మనం ఇదే గమనిస్తూ ఉన్నాం. వారిలో నిర్ద్రాణముగా ఉన్న పాపాన్ని, నిక్షిప్తముగా ఉన్న అవిధేయతను అపవాది పైకి తెస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా అపవాది కార్యాన్ని దయచేసి చూడండి. 1వ వచనములో అనబడుతున్నది, అన్ని భూజంతువులన్నిటికీ కూడా ఈ సర్పము యుక్తి కలదట. సర్పము యుక్తి కలదట. భూజంతువులన్నింటినీ సృష్టించినప్పుడు ఆయన అన్ని మంచిది 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 అన్నాడు, దేన్ని చెడ్డ అనల. కానీ ఈ సర్పము అన్నిటిలోకి యుక్తి కలదట. యుక్తి అనే మాట కనుక మనం గమనించినట్లయితే హీబ్రూ పదజాలములో మనకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక యుక్తి ఉంటుంది, ఒక కుయుక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాడబడేటువంటి మాట ఏంటి అంటే ష్రూడ్ అనే మాట వాడతాడు, క్రాఫ్టీ అనే మాట వాడతాడు, అనగా కపటోపాయముతో కూడినది అనే మాట వాడతాడు. కాబట్టి మనము ఈ మాట చూసినప్పుడు ష్రూడ్, కొందరిని చూసి మనము ఈజ్ వెరీ ష్రూడ్ అంటాం, కొందరిని చూసి ఈజ్ క్రాఫ్టీ అంటాం. అర్థమవుతుందా? కాబట్టి మన దగ్గర 2-3 వర్డ్స్ ఉన్నాయి కనుక మనము దాన్ని విడదీస్తాం. కానీ ఇక్కడ ఏ మాట అయితే హీబ్రూ ఆదిమ భాషలో రాయబడి ఉన్నదో దాని వెనక ఉన్న అర్థం ఏంటి అంటే క్రాఫ్టీ.
అన్నిటిలోకి అది యుక్తి కలది అంటే కపటోపాయం కలిగినది. ఎందుకంటే ఈ మాటను వేరే చోట్ల వాడినప్పుడు కనుక మనం చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 16లో 13వ అధ్యాయము 16లో మంచి రీతిగా వాడతాడు. యుక్తి, మంచికి దారితీసే తెలివితేటలు. అదే మనము యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము, 15వ అధ్యాయము 5వ వచనము, ఎగ్జోడస్ నిర్గమకాండము 21వ అధ్యాయము 14వ వచనము, యెహోషువ 9 అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇదే మాటను ఏదైతే మనము హీబ్రూ పదజాలంలో క్రాఫ్టీ అని, ష్రూడ్ అని, యుక్తి అని ఇప్పుడు మనం తెలుగులో చదువుతున్నామో అది కపటోపాయము అనే మాటతో రాయబడి ఉంటుంది. కాబట్టి బయట ఒకడున్నాడు, వాడికి కపటోపాయము ఉన్నది. ఆ కపటోపాయము కలిగిన వాడినే అపవాది అంటారు. కాబట్టి ఈ కపటోపాయముతో అపవాది చేస్తున్న పనులు గనక చూస్తే మొట్టమొదటి వచనములు చూస్తే అవలీలగా, చాలా సులువుగా సంభాషణలోకి దింపుతూ ఉన్నది కదా. చాలా సులువుగా అవలీలగా సంభాషణలోకి దింపుతూ ఉన్నది. ఏమంటూ ఉన్నది? ఈ చెట్లన్న ఫలములు తినవద్దని దేవుడు అన్నాడా అని ఆ యొక్క స్త్రీని చెట్ల గురించి మాట్లాడుతూ ఏ చెట్టు అయితే వద్దనిందో, అంటే 10,000 చెట్లుంటే 9,999 చెట్ల ఫలాలు తినమంటే వాటన్నిటి మీదకి స్త్రీకి మనసు పోకుండా చెట్లు అనగానే ఈ చెట్టు మీదకి వచ్చేటట్టుగా ఆవిడకు దృష్టి కలిగించాడు. కాబట్టి పవర్ ఆఫ్ సజెషన్, ఇట్ హ్యాస్ గాట్ పవర్ ఆఫ్ సజెషన్. కాబట్టి అవలీలగా సంభాషణలో దించేది, అమాయకంగా కనిపించే సంభాషణ చేసింది. కాబట్టి ఈ దినం మనము గుర్తు చేసుకోవాలా, మనలో నిక్షిప్తమై ఉన్న వాటిని బయటికి తెచ్చేటువంటి క్రమంలో అపవాది కపటోపాయం ఉపయోగించి అవలీలగా, సులువుగా, అమాయకంగా కనిపించేటువంటి సంభాషణలతో మనల్ని ముందుగా అప్రోచ్ అవుతారు. సాటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ హీ అప్రోచ్డ్ ఉమెన్. అది మాట్లాడిన మాటలు గనక చూస్తే స్త్రీ అంటూ ఉన్నది, అన్ని ఫలములు తినవచ్చు, ఒక్క చెట్టు ఫలము తినకూడదు, దానిని ముట్టినా కూడా చనిపోతామని చెప్పాడు అంటూ ఉన్నది. ఏమి చేస్తూ ఉన్నది? దేవుని మాటలకు ఇంకొంత యాడ్ చేయడము ప్రారంభించింది. ఒకవైపున సాతాను మాటలు ఉన్నాయి, అనగా సర్పము. మనకు అలవాటు కొద్దీ సాతాను అని మాట్లాడతాం కనుక దయచేసి సాతాను అన్నప్పుడు సర్పము, ఇక్కడంతా కూడా సర్పము అని రాయ. సర్పము మాటలాడినప్పుడు దేవుని మాటలు ఒకవైపున ఉన్నాయి. 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ వృక్ష ఫలము నువ్వు తిన్నప్పుడు నిశ్చయముగా నీవు చచ్చుదువు, ఇది వచ్చి నీవు చావనే చావవు అని చెప్తూ ఉన్నది. చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇద్దరి సంభాషణలు దాని చెవిలో పడుతూ ఉన్నది. హవ్వ చెవిలో 2 సంభాషణలు పడుతూ ఉన్నాయి. అతి సులువుగా అమాయకంగా సంభాషణలోకి దించిన ఈ అపవాది స్వరము వినపడుతూ ఉండగా దేవుని స్వరము మరుగు కావడం ప్రారంభించింది. దేవుని స్వరము సైలెంట్ కావడము, వెనక్కి వెళ్ళడము ప్రారంభించింది. కాబట్టి నీవు గుర్తు చేసుకోవలసినది, దేవుని మాటలు కాకుండా దాన్ని దాటి మాట్లాడే ప్రతి మాట కూడా ప్రమాదకరమైనదే. దేవుని మాటలు కాకుండా మరి ఏ మాట మనం మాట్లాడుకున్నా కూడా అది ప్రమాదకరమైనదే అని గుర్తుపెట్టు. అందుకనే కీర్తనాకారుడు 1వ కీర్తనలో అంటాడు, నీ సహవాసాన్ని చూసుకోమంటాడు, నీ మాటల్ని చూసుకోమంటాడు, ఎవరితో ఉన్నావో చూసుకోమంటాడు. అలాగనే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు చూస్తే విస్తారమైన మాటలలో దోషముండక మానదు అంటున్నాడు. ఇంకా కూడా ఆ 3 వచనాలు ఇంకా కూడా రాస్తాడు మాటల గురించి. కాబట్టి మొట్టమొదటగా పాఠము, మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటలు వినడము తగ్గించి అపవాది మాటలు మనం వినడము ప్రారంభిస్తామో మనము ప్రమాదంలో పడేటువంటి, అపాయములో పడేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నది? హవ్వ. ఎన్నో భూజంతువులు ఉండగా ఈ యొక్క సర్పము వచ్చి మాట్లాడినప్పుడు దాని హవ్వ యొక్క సాంగత్యము, సహవాసం ఎవరితోనున్నది? అపవాదితోనున్నది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ యొక్క సాంగత్యమును, నీ సహవాసమును చాలా జాగ్రత్తగా కాపాడుకో. కాబట్టి నీ సహవాసము, సాంగత్యము, నీ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఈరోజు గుర్తు చేస్తామన్నది. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనం చేసే పాపాలు హృదయంలోనున్నవి నాలుకలో నుంచి బయటికి వస్తాయి, అది క్రియల ద్వారా బయలుపరచబడతాయి. కనుక దయచేసి మన సంభాషణలను జాగ్రత్త చేసుకుందాం, మన సహవాసమును, సాంగత్యమును జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకనగా అపవాది అమాయకమైన రూపంలోనే వచ్చింది, కపటోపాయముతో వచ్చింది, స్నేహితునిగా వచ్చింది. కానీ అది తలపెట్టిన వైరము, విరోధము ఈనాటికి కూడా మన మధ్యన
కొనసాగుతున్నది. ఇది మనం గుర్తెరుగుదాం. రెండవది కనుక గమనించినట్లయితే అపవాది అబద్ధాలు అర్ధసత్యాలు చెప్పేది. నువ్వు చావనే చావవు అన్నప్పుడు వారు తిన్నప్పుడు, ఆ ఫలము తిన్నప్పుడు వెనువెంటనే చనిపోలా కదా, వెనువెంటనే చనిపోలా. నీకు జ్ఞానం వస్తుంది, కళ్ళు తెరుచుకుంటాయనింది, కళ్ళు తెరుచుకున్నాయి, అవంతా ఏం అబద్ధం కాదు. కానీ ఏమంటా ఉన్నది అది? పచ్చి అబద్ధము చెప్పేదానికన్నా అర్ధసత్యాలు చెప్తుంది. అనగా నమ్మబలికేటువంటి రీతిగానే ఉంటుంది అపవాది మాటలు. అబద్ధాన్ని నువ్వు గుర్తుపడతావు, కానీ అరాకొర సత్యాన్ని, దానితో కొంత అబద్ధము జోడింపబడి ఉంటే ఈ సత్యము వారు చెప్తున్నారనే ఉద్దేశంతో అబద్ధాన్ని కూడా స్వీకరించేటువంటి ప్రమాదము మనకి ఉన్నది. కాబట్టి బీ వెరీ కాషియస్. ఎందుకనగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో అంటున్నాడు అపవాది గురించి మాట్లాడుతూ, వాడు అబద్ధీకుడు, వాడు అబద్ధాలకు తండ్రి, వాడు ముందర నుంచి కూడా నరహంతకుడు అంటున్నాడు ఆ కయీను యొక్క దీన్ని నెక్స్ట్ మరణము చూసేటప్పుడు. కాబట్టి నీవు గుర్తుపెట్టుకోవలసినది, అపవాదితో మన సాంగత్యము సహవాసము గనక కలిస్తే అబద్ధాలను అర్ధసత్యాలను నమ్మి మనము ప్రమాదంలో పడేటువంటి అవకాశం అన్నది గనక బీ కాషియస్. సంవత్సరమంతా కూడా జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను మీరు కాపాడుకోనండి. మీ యొక్క సాంగత్యాన్ని సహవాసాన్ని పరీక్షించుకోండి. నిజాలు అబద్ధాలు కలిసి ఉంటాయి ఎప్పుడు అని గుర్తు చేసుకొని, పచ్చి అబద్ధమైతే నువ్వు గుర్తుపెట్టేస్తావు. సగం నిజము సగం అబద్ధం ఉన్నప్పుడే కష్టమవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడి దినము గుర్తు చేస్తున్నాడు. 4వ వచనములో కనుక చూస్తే అపవాది ఆరోపిస్తున్నాడు ఏమని? దేవునికి తెలుసు ఇది నీవు తీసుకున్న వెంటనే, ఈ ఫలమును తిన్న వెంటనే నీ కళ్ళు తెరుచుకుంటాయమ్మా అంటున్నాడు. 4వ వచనములో నీ కళ్ళు తెరుచుకుంటాయమ్మా అంటున్నాడు. అనగా ఇప్పుడు నీ కళ్ళు ఇంకా తెరుచుకోలేదు, నీకు జ్ఞానము లేదు, కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయని చెప్తున్నాడు. ఆ తర్వాత మీరు దేవతలు అవుతారని చెప్తున్నాడు. ఆయనలాగా మీరు అయిపోతారని ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు ఒక చెడ్డ ఉద్దేశంతో ఈ ఫలము తినద్దన్నాడు అనేటువంటి చెప్తున్నాడు. మంచి ఉద్దేశంతో ఆయన చెప్పలేదు, చెడ్డ ఉద్దేశంతో ఇది చేస్తున్నాడు కనుక నీవు జాగ్రత్తగా ఉండు, దీన్ని తిను అని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచించవలసినది, చెప్పుడు మాటలకు మోసపోకుండా ఉందాం. చెప్పుడు మాటలకు మోసపోకుండా ఉందాం. ఆ వ్యక్తి నీతో మాట్లాడితే తప్పితే, ఆ వ్యక్తి నీవు ఎక్కడో మాట్లాడినదని ఆ వ్యక్తితో నువ్వు క్రాస్ చెక్ చేసుకోనంత వరకు నీవు చెప్పుడు మాటలు విని మోసపోవద్దు. మన స్నేహాలు, మన సహవాసాలు చాలాసార్లు చిట్లిపోయేది, విడిపోయేది ఆ వ్యక్తి మనల్ని డైరెక్ట్గా అన్నాడు అన్నదానికన్నా కూడా ఆ వ్యక్తి ఇంకొకరి దగ్గర నీ గురించి ఇలా అన్నాడు అన్నది నీ చెవుల్లోకి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి అన్నాడు అని అతని యొక్క క్యారెక్టర్ని బట్టి కానీ అతని యొక్క నైజమును బట్టి కానీ నీ ఒక ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్కి, కంక్లూజన్కి వచ్చి అతనితో శత్రుత్వంలోకి ఎంటర్ అవుతావు. యాక్చువల్లీ అతను నిన్ను అన్నాడో లేదో దేవునికే తెలుసు, కానీ చెప్పుడు మాటలు వినడము ప్రారంభిస్తాం. దేవుడు అంటున్నాడు, ఈ వృక్ష ఫలమును నీవు తినవద్దు, తిన్న దినమును నీవు చచ్చుదు, అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ అపవాది వచ్చి వేరే మాటలు చెబుతూ ఉన్నది. తిరిగి వెళ్ళి దేవుణ్ణి క్రాస్ చెక్ చేసుకోలేదు, దీనిలో ఏ అపాయం ఉంది, ఆపద ఉందని తెలుసుకోలేదు. ఎక్స్పెరిమెంటల్గా ట్రయల్ బేసిస్లో తింటే ఏమవుతుందో చూసుకున్నారు, కానీ తిన్న తర్వాత ఏమవుతుంది కదా, ఏం జరగాలనో అదే జరిగింది. కాబట్టి ఇంకొక పాఠము, చెప్పుడు మాటలకు మోసపోకు. అపవాది ఇంకొకరి హృదయాల్ని చెడిపేదానికి ఆ యొక్క నీ హృదయము డిస్టర్బ్ అయ్యేటట్టుగా, నిన్ను నీ స్నేహితునిగా నున్నట్టుగా, నిన్ను ప్రోత్సహించేటువంటి వానిగా ఉండగలిగినట్టుగా, నీతో పాటు ఉండి నీ మంచి కోరేటువంటి వాడుగా ఆనాడు అపవాది చెప్పినట్టు, ఈ దినము కూడా అపవాది ఆనాడు ఆ సర్పము ద్వారా మాట్లాడినట్టు ఈరోజు అపవాది ఆ యొక్క అన్యులనేమి విశ్వాసులనేమి తన యొక్క కపటోపాయంతో తమ చేతుల్లోకి తీసుకొని వాడుకునేటువంటి ప్రమాదం ఉన్నది కనుక నీవు అపవాది చెప్పుడు మాటలకు నీవు చాలా జాగ్రత్తగా ఉండు. ఎన్ని స్నేహాలు బద్దలైపోయి ఉంటాయి, ఎన్ని బంధుత్వాలు బద్దలైపోయి ఉంటాయి చెప్పుడు మాటలు విని. యాక్చువల్గా ఆ వ్యక్తితో మాట్లాడకుండానే, వినకుండానే మనము మనసులో నిశ్చయించుకొని ఆ వ్యక్తితో మన స్నేహాన్ని కోల్పోయి తెలియకుండా వైరాన్ని పెంచుకొని ఆ వైరము పెరిగిపోయి ఆ వైరము ఆ వ్యక్తి మీద ఎలాగనుంటుందంటే, ఆ వ్యక్తి ఏ మాట మాట్లాడినా నా గురించే మాట్లాడుతున్నాడనో లేకపోతే నా గురించే చెప్తున్నాడనో అని భ్రమలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ అపవాది ఒక మాయాలోకాన్ని సృష్టిస్తుంది. ఆ మాయాలోకంలో మనము జీవించడం ప్రారంభిస్తాము. ఎదుటి వ్యక్తి అమాయకంగా మాట్లాడిన మాట సైతము నీకేమనిపిస్తుందంటే దానిలో ఏదో అపరాధం ఉన్నది, ఏదో
దోషమున్నది అనిపించేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి చెప్పుడు మాటలకు జోలికి వెళ్ళకు. సో మొట్టమొదటి 5 వచనాల్లో కనుక చూస్తే అపవాది కార్యాలు ఈ విధముగా ఉంటూ ఉండగా 6-7 వచనాల్లో లోకములో ఆకర్షణ శక్తి, అపరాధములో పాపములో ఉండే ఆకర్షణ శక్తి ఎంత ఇదిగా ఉంటుందంటే, ఆ పండును చూసినప్పుడు ఆవిడంటా ఉంది, ఆహారమునకు మంచిదై, చూచుటకు రమ్యమైనదై, వివేకమిచ్చుటకు రమ్యమైనదై. మూడవది లేదు. చూడండి ఒక్కసారి నాతో పాటు 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిది అయినను ప్రతి వృక్షమును, అనగా ప్రతి వృక్షములు ఏమున్నదండి? చూచుటకు రమ్యముగాను ఉన్నది, ఆహారమునకు మంచిదిగాను ఉన్నది కదా. ఆ 2 బాగానే ఉన్నాయి. ఏ పండునైతే తినొద్దన్నాడో దానిలో నువ్వు తినొద్దు అని చెప్పాడు, దానిలో వివేకమునకు రమ్యముగానున్నది అని తాను నిశ్చయించుకున్నది. 7వ వచనం చూడండి, 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది యుండును చూచినప్పుడు. సో 3వది యాడ్ చేసుకున్నది, దీనివలన వివేకము వస్తుంది. ఏంటండి మంచి చెడ్డల వృక్ష ఫలమును ఎందుకు ఆయన తినవద్దన్నాడు? ఎందుకు ఆ జ్ఞానమిచ్చు వృక్షములోనిది తినద్దన్నాడు? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు లేకుండా చేసే ప్రతి పని కూడా అజ్ఞానమైనది. దేవునితో కూడి చేసే ప్రతి పని నీకు జ్ఞానమునిచ్చును, నీ జ్ఞానము పెంపొందింపచేయును. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతావో అది నీ జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు విని విధేయత చూపుతావో నీ జ్ఞానము పెంపొందింపబడుతుంది. అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, ప్రారంభము కదా. అనగా యెహోవా యందు భయభక్తులు లేకుండా చేసే ప్రతి ఒక్కటి కూడా అజ్ఞానము. కాబట్టి యెహోవా ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పండు నీవు తిన్న దినమున నీకు నిశ్చయముగా జ్ఞానం వస్తుంది. కానీ నా ఆజ్ఞకు విరోధముగా నీవు అది తిన్నప్పుడు అది నీకు అజ్ఞానముగా పరిగణిస్తుంది. నీకు మంచి చేయకపోగా చెడ్డ చేస్తుంది. కాబట్టి దేవునికి విరోధముగా, దేవుని ఆజ్ఞకు విరోధముగా నీవు విన్నది కానీ నీవు దాన్ని ఆచరించినది కానీ నీకు జ్ఞానం ఇవ్వదు కదా. ఆ జ్ఞానానికి దారితీసి అది అపరాధముగా పరిగణింపబడి నీకు ఆఖరకు ఆ యొక్క శిక్షా విధికి గురయ్యేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి ఆ యొక్క పండు తినడంలో ఏదైతే దేవుడు తినవద్దు అన్నాడో దాన్ని తింటున్నప్పుడు తానైతే హవ్వ అయితే జ్ఞానము తనకు వస్తుంది అనుకుంటూ ఉన్నది. కానీ జరిగినది తనకేమి జరిగిందండి చూడండి. యెహోవా యందు భయభక్తులు లేనిది అజ్ఞానము. పాపము ఇంకోటి ఏం చేస్తుందో చూడండి, ఆ వచనం చూడండి. రమ్యమైనది ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. పాపము ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఒంటరిగా ఉన్న సమయంలో నీ హృదయంలో పని చేయవచ్చు. కానీ ఒక్కసారి నీవు పాపమునకు తల వంచిన తరువాత అది నీ కంపానియన్ని కోరుకుంటుంది. ఎన్నిసార్లు ఒక చెడిపోయిన వ్యక్తి తనతో పాటి ఇంకొకరిని తన సహవాసంలో నడిపించాలని ప్రయత్నించేటువంటి తార్కాణాలు ఎన్ని చూస్తాం. ఒక వ్యక్తికి ఒక చెడ్డ అలవాటు అయింది. అతను ఒక్కడే చేస్తే అది అతనికి సిగ్గుచేటుగానే ఉంటుంది, అందరి దగ్గర నిందాపూర్ణ ఉంటుంది. అందుకని అతను ఇంకొక స్నేహితుడిని చేర్చుకుంటాడు. తను ఒక సిగరెట్ అలవాటు పడితే పక్కవాడికి కొనిచ్చి వాడిని దాగనిస్తాడు. అలాగే ఒక తాగుడు అలవాటైతే పక్కనోడు తాగుతున్నప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఒక్కడినే కాదు. కాబట్టి పాపము చేసేటప్పుడు హృదయంలో తలంపు ఒక్కరికే పుట్టవచ్చు, కానీ అది అక్కడితో ఆగదు కదా, సహవాసము కోరుకుంటుంది. కాబట్టి హవ్వ తింటూ ఉన్న సమయంలో తాను తినడం మాత్రమే కాకుండా తన పక్కన ఉన్న భర్తకు కూడా ఇచ్చిందట, ఆయన కూడా తిన్నాడట. కాబట్టి పాపము తనతో పాటు ఇంకొకరిని సహవాసంలోకి తీసుకుంటుంది. జాగ్రత్తగా గమనించండి. మన యొక్క పాపాలు మనతో ఆగితే పర్వాలేదు, కానీ అది తరచు మన స్నేహితులకు, మన కుటుంబంలోకి వచ్చి అందరము చేస్తున్నప్పుడు తప్పుగా అనిపించదు. నేను ఒక్కడినే చేస్తుంటే నాకు తప్పుగా అనిపిస్తుంది, గిల్టీగా ఉంటుంది. కానీ ఒక 10 మంది కలిసి అదే పని చేస్తుంటే అదేమి తప్పేమన్నది దాంట్లో అనిపిస్తుంది. ఒక్కడివి చేసినా 10 మందితో చేసినా కూడా దేవుడు చెయ్యొద్దు అన్నది
ఒకడు చేసినా 10 మంది చేసినా తప్పు తప్పే, పాపము పాపమే. కానీ ఈ పాపము చేసే వ్యక్తి ఒక్కడిగా చేసినప్పుడు అతనికి వచ్చే అవమానాన్ని బట్టి, సిగ్గుచేటుని బట్టి, అతనికి వచ్చేటువంటి ఐసోలేషన్ని బట్టి హీ డజంట్ వాంట్ టు బి ఐసోలేటెడ్, బట్ ఇన్వాల్వ్స్ అదర్ పీపుల్ ఇన్ టు ద సిన్. కాబట్టి పాపము హృదయంలో ఒంటరిగా ప్రారంభం కావచ్చు, కానీ పాపము చేసిన తరువాత అది సహవాసాన్ని కోరుకుంటుంది, ఇంకో నలుగురిని కలుపుకుంటుంది. కలుపుకున్నప్పుడు దానికి ఒక ఐడెంటిటీ వస్తుంది, దాన్ని ఏమంటారు, ఒక స్టేచర్ వస్తుంది, దానికి ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు చెడ్డదై ఉండవచ్చు, కానీ అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకనగా మేము కొంతమంది ఉన్నాము, నువ్వు ఒక్కడి ఉన్నా కొంతమంది ఉన్నా, దేవునికి విరోధముగా చేసే ప్రతి ఒక్కటి కూడా పాపము పాపమే, శిక్ష శిక్షే. కాబట్టి నీకు జ్ఞానము కావాలంటే నువ్వు చేయవలసిన పని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యములో ఏది చెప్పబడి ఉన్నదో దానిని నీవు వినుట, హృదయములోకి తీసుకొనుట, దానిని ఆచరించుట. ఆ దినం ఆదామునకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ దినము ఆదాము తర్వాత వచ్చిన మనందరికీ కూడా ఎన్నో ఆజ్ఞలను పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. కాబట్టి నీవు నీ సహవాసం ఎవరితోనంటే అపవాదితో కాక దేవునితో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముతో ఉన్నప్పుడు నువ్వు చదువుము, వినుము, హృదయములోకి తీసుకొనుము, దానిని విధేయత చూపి ఆచరించుము. అలాగున ఆచరించేటువంటి వారితో సహవాసంలో ప్రార్థనలో ఉండుము, నువ్వు ముందరకు సాగుము. అప్పుడు అది నీకు ఆ జ్ఞానము రక్షణకు పరిగణింపబడుతుంది, ఆశీర్వాదానికి పరిగణింపబడుతుంది. లేకపోతే 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా కూడా అందరికీ శిక్ష పడుతుంది కదా. 7వ వచనం చూడండి. పాపం యొక్క అసలు రంగు, చాలాసార్లు పాపము షుగర్ కోటెడ్గా ఉంటుంది కదండి. పాపము ఎప్పుడు కూడా షుగర్ కోటెడ్గా ఉంటుంది. కానీ పాపము అసలు రంగు, ఇప్పుడు మనకు మాత్రలు ఇస్తారు, నాలుక మీద వేసుకోగానే ఫస్ట్ కొద్దిగా షుగర్ ఉంటుంది, ఆ తర్వాత పరమ చేదు ఉంటుంది దాని మీద కదా. అట్నే అబద్ధము కానీ పాపము కానీ ఇట్ ఈస్ షుగర్ కోటెడ్. ఏమని చెప్పింది చూడండి, నీవు ఈ యొక్క పండు తినగానే నీకు జ్ఞానము వస్తుంది, నీవు దేవతల వలె అవుదువు. అంటే ఏం చెప్తూ ఉన్నది, నీవు అప్వర్డ్ మొబిలిటీ, నువ్వు పైన ఉన్న దేవుణ్ణి నువ్వు చేరుకుంటావు. కానీ పండు తిన్నది ఎక్కడ చూసుకున్నారు ఇద్దరు? ఎక్కడ చూసుకున్నారు చెప్పండి? కిందకి చూసుకున్నారు. మానవునిగా సృష్టించి, అత్యున్నతమైన సృష్టిగా మానవుడిని సృష్టించి ఆయన ఆశీర్వదిస్తే, తమది కానిది దేవుడు తమకు ఇవ్వకుండా ఆపాడు అన్నదాన్ని చూసేటువంటి క్రమంలో ఏదో తింటే ఏదో అయిపోతుందని పైకి వెళ్ళిపోతాం అనుకున్నారు. అంటే అప్లోకి వెళ్తాం, హెచ్చింపబడతాము ఉన్నదానికన్నా అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే తగ్గింపబడ్డారు. వెనువెంటనే వారికి కనిపించింది వారి దిగంబరత్వం. 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. దేవతలు కాలేదు కదా, సిగ్గుమాలిన మనుష్యులు అయ్యారు. దేవుడేమో మానవుడిని మనవలే సృష్టిద్దుము వీళ్ళని అంటే, అపవాది నీవు దేవత అవుతావు అని చెప్పినప్పుడు, దేవుడు అవుతావు అని చెప్పినప్పుడు జరిగినదేంటి? సిగ్గుమాలిన మనుష్యులయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. దేవుని ఆజ్ఞను నీవు జవదాటితే, అపవాది ఉచ్చులో గనక పడితే నీవు అప్లోకి వెళ్ళవు కదా, యూ విల్ గో డౌన్. నీకు ఏదైతే దేవత అయితే ఉన్నతత్వం ఉన్నది అని నువ్వు నమ్ముతున్నావా, ఉన్నతత్వము కాక సిగ్గుమాలిన రీతిగా కిందకు చూసుకుని సిగ్గుపడేటువంటి రీతిగా ఉంటుంది. ఎందుకండి? వారు దేవునితోనున్నప్పుడు 2వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆదామును, ఈ పండు తినక ముందర, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. దేవునితో ఉన్నప్పుడు వారి దిగంబరత్వం వారికి సిగ్గునివ్వలేదు. దేవునికి దూరమై అపవాది ఉచ్చులో పడినప్పుడు వీరు ఉన్న స్థలమున కన్నా ఇంకా ఉన్నతమైన స్థలానికి, ఉన్నతమైన దీనికి దేవుళ్ళు అవుతామనుకున్న వారికి ఇప్పుడు దిగజారిన పరిస్థితి వారికి వచ్చినట్టుగా కనపడుతుంది. ద సేమ్ నేకెడ్నెస్ ఎర్లియర్ ఇట్ డిడ్ నాట్ గివ్ షేమ్ బికాస్ దెర్ వాజ్ నో డిసొబీడియన్స్ ఇన్ ఇట్.
They were in close companionship with God, so they were having peace. Once they were alienated from God, ఎప్పుడైతే దేవుని నుంచి ఆజ్ఞ అతిక్రమణ చేసి విడిపోయారో వారికి అది సిగ్గుగా పరిగణింపబడింది. ఆదిమ భాషలో వాట్ హీ వాంట్స్ టు ట్రై టు సే చెప్తాను, వినండి, అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్. ఆదిమ భాషలో 2 పదాలు ఉన్నాయి, ష్రూడ్, న్యూడ్. ష్రూడ్, న్యూడ్, అర్థమైంది కదా? ష్రూడ్ అంటే క్రాఫ్టీ, అంటే యుక్తి. న్యూడ్ అంటే దిగంబరత్వంగా ఉండడం. వర్డ్ ప్లే, రచనకర్త వర్డ్ ప్లే ఏంటి అంటే, దే వాంటెడ్ టు బికమ్ ష్రూడ్ లైక్ గాడ్స్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే బికేమ్ న్యూడ్. వారు జ్ఞానము కలిగి దేవుని వలె కావాలనుకున్నారు, కానీ వారు నగ్నముగా కనపడారు. జ్ఞానము, నగ్నము, ష్రూడ్, న్యూడ్. సో హీబ్రూ పదాలు ఎట్లా వాడతాడంటే, ఆ 2 పదాలని ప్లే, వర్డ్ ప్లేలో దే వాంటెడ్ టు బికమ్ ష్రూడ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే కేమ్ టు ఫైండ్ దట్ దే వర్ న్యూడ్. వారు జ్ఞానము కొరకు పరితపించి జ్ఞానవంతులు కావాలనుకున్నారు, దేవతలు కావాలనుకున్నారు, కానీ ఆఖరికి వారికి దొరికింది ఏంటంటే నగ్నము, నగ్నత్వము. జ్ఞానం ఎక్కడుంది, నగ్నత్వం ఎక్కడున్నది? పాపంలో ఉన్నవారు చేసే పనులేంటి చూడండి. 8 నుంచి 11 వచనాల్లో 7వ వచనం 2వ భాగం చదువుతున్నాను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరములను తెలుసుకుని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడములు చేసుకుని. ఏం చేస్తున్నారండి? పాపములో ఉన్నవారు దాపెట్టుకుంటారు. పాపములో ఉన్నవారు దాపెట్టుకుంటారు, ఓపెన్గా కనిపించనివ్వరు, దాపెట్టుకుంటారు. రెండవది ఏం జరిగిందండి? 8వ వచనం. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యగా దాగుకుంటారు. రెండోది ఏం చేశారండి? దాపెట్టుకున్నారు, నెక్స్ట్ దాగుకున్నారు. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడలేదు. పాపము నీలోనున్న పాపాన్ని దాపెట్టుకునేలా చేస్తుంది, నీవు దేవుని సన్నిధిలోకి రాకుండా దాగుకునేలా చేస్తుంది. ఎవరు దూరం అయ్యారండి పాపం ద్వారా? దూరం అవుతారు నీ దగ్గర వారు. పాపము ద్వారా నీ దగ్గర వారు నీకు దూరం అవుతారు. వారికి దగ్గర వాడు దేవుడు. దేవునితో ఇప్పుడు దూరం అయిపోయారు. దేవుని సన్నిధిలోకి రావడానికి భయపడుతున్నారు, దేవునికి దూరం అయిపోయారు. ఎవరికి దూరం అయ్యారండి? భార్యాభర్త ఇరువురు కలిసినప్పుడు నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అని ఆనందించిన భార్యాభర్త ఇప్పుడు ఒకరికొకరు దూరం అయిపోయారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే స్థితికి వచ్చింది. ఆ పరిస్థితుల్లో సర్పము ఎక్కడ కనిపించట్లేదు. అపవాది ఏ కార్యమైతే చేపించిందో ఆ అపవాది ఆ చుట్టుపక్కల ఎక్కడ వారిని రక్షించడానికి కానీ వారి తరపున వకల్తా పుచ్చుకోవడానికి కానీ ఎక్కడ లేదు. ఎందుకనగా అదే చేసినది, వీరి ద్వారా చేపించినది దానికి తెలుసు గనక దేవుడు ఆదాముతో మాట్లాడతాడు, హవ్వతో మాట్లాడతాడు, కానీ సర్పముతో ఎందుకు ఇలా చేసావని అడగడు. హవ్వను అడుగుతాడు, ఆదామును అడుగుతాడు, ఏం చేసావయ్యా, ఎందుకు చేసావని. హవ్వను అడుగుతాడు, ఏం చేసావమ్మా అని. కానీ సర్పముతో మాట్లాడు. డైరెక్ట్గా హీ ప్రొనౌన్సెస్ కర్స్. పాపము దాపెట్టుకుంటారు సిగ్గుతో. ఎలాంటి దానితో? ఫిగ్ లీవ్స్, అంజూరపు ఆకులు కనుక మీరు కనుక చూశారంటే ఎప్పుడైనా మధ్యలో హోల్స్ ఉంటాయి, దానికి అర్థమవుతుందండి. వారు కప్పుకున్నది దేనితో? వారి నగ్నత్వం కనపడకూడదని, కానీ దాని మీద పెద్ద పెద్ద చిల్లులు ఉంటాయి, కానీ పెద్ద ఆకులు. అనగా పాపములు దాపెట్టుకునేటువంటి సమయంలో, దాగుకునే సమయంలో మనం చేసేటువంటి పనులు మనల్ని కప్పిపుచ్చుకున్నాము అనుకుంటాము, కానీ దానికి పెద్ద పెద్ద రంధ్రాలు ఉండి అందరూ చూసేటట్టుగా ఉంటుంది నీ నగ్నత్వం. పాపం మరొక పని ఏం చేస్తుందంటే దోషారోపణ చేస్తుంది. ఆదాము, ఏం చేసావయ్యా, ఆ పండు తిన్నావా అని అడిగితే ఏమంటున్నాడు? నీవిచ్చిన ఈ స్త్రీ నాకు ఫలములియగా నేను తింటిని. అనగా పాపము దోషం ఎవరి మీద వేసేసాడండి? అవుట్ రైట్ భార్య మీద వేసేసాడు ఫస్ట్. తర్వాత ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు?
ఆ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది నా జీవితంలో? నీవే తెచ్చావు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ రభస? దోషారోపణ చేస్తుంది. ఆదాము అంటున్నాడు, నాట్ మీ బట్ ద ఉమెన్ హూమ్ యూ గేవ్. ఈ స్త్రీ తిన్నాను అన్నది లాస్ట్లో ఉంటుంది చూడండి, ఆ వచనం చూడండి. ఆదాము 12-13 వచనాలు. 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడని అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండిటకు నీవు నాకు ఇచ్చిన దేవుని మీద ఇచ్చాడు. ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇక నేను తింటినా. నేను ఒప్పుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి? నేను తిన్నాను, తిన్నదానికి కారణాలు ఇవి, వేరే విషయం. నేను తిన్నాను ఆఖరిలోకి వచ్చింది, నువ్వు ఇచ్చావు మొదట్లోకి వచ్చింది, నువ్వు చేసావు మొదట్లోకి వచ్చింది. నువ్వు ఇచ్చావు దేవా ఆవిడ్ని, భార్య నువ్వు చేసావమ్మా ఈ పని. అవును నేను తిన్నాను, చిన్నగా ఉన్నది నువ్వు ఇచ్చిందే కదా. నువ్వు తినే కదా నన్ను తినమంటే తిన్నాను. హౌ అంటా ఉన్నది చూడండి, దోషారోపణ ఎలాగనంటా ఉందో. 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, పాథోస్, కళ్ళల్లో నీళ్లు తెప్పించే ప్రశ్న. మనం ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నామంటే ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఏం చేసావు తల్లి, నువ్వు ఏమీ చేసావమ్మా? నీ జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని నాయకురాలవై నీ చేతుల్లోకి తీసుకుని ఏమి చేసావమ్మా? ఆదాముతో అంటున్నాడు, ఏం చేసావయ్యా నువ్వు? నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించలేకపోయావా అని నీవు నా మాట వెనక నీ భార్య మాట వింటివి కనుక. అవ్వ దగ్గర మాటలు ఏమీ లేవు. ఏమంటా ఉందో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని. ఆదాము దోషారోపణ చేశాడు. ఈవిడేమంటా ఉంది, నేను దగా అయిపోయాను ప్రభు, నేను దగా చేసేసిందయ్యా నన్ను సర్పము, నన్ను దగాకోరు వచ్చాడయ్యా, నన్ను దగా చేసేసిందయ్యా. ఆదాము దోషమేమో హవ్వ మీద వేశాడు, హవ్వ మాత్రము సర్పం మీద వేస్తూ ఉంది, కానీ నేను దగా అయిపోయానయ్యా, మోసపోయానయ్యా. సో పాపం ఏం చేస్తుందండి? నీవు దగా అయిపోయేలా చేస్తుంది. నీవు ఇంకొకరి మీద నీ దోషాన్ని నీ ఒప్పుకోక ఇంకొకరి మీద వేసేలా చేస్తుంది. నీవు దగా అయిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత ఎంత కన్నీరు పెట్టుకున్నా కూడా ప్రయోజనము ఉండదు. ఈ అవిధేయతకు, ఈ పాపానికి వచ్చిన శాపాలేంటి? మన జీవితంలో మనం అవిధేయులమైతే మనకు వచ్చేటువంటి శాపాలు ఏంటని ఆ దినం ఆయన మీద చూపిస్తున్నాడు. చూడు, టు సర్పెంట్, ఫస్ట్ 14వ వచనము. జాగ్రత్తగా వినండి. ఆదాము, హవ్వ, సర్పము దీనిలోనే ఉన్నారు. మొట్టమొదట ఆదాముతో మాట్లాడాడు, తర్వాత హవ్వతో మాట్లాడాడు, సర్పముతో అసలు మాట్లాడలే. హీరార్కీ, ఆయన ఏ హీరార్కీ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాడో వర్టికల్ అలైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. గాడ్, మ్యాన్, ఉమెన్. లాస్ట్ కమ్స్ సర్పెంట్ విచ్ విల్ బి క్రష్డ్. But woman has altered the roles. But God doesn't want to alter the role. ఆయన ఎవరితో మాట్లాడాలనో వారితోనే మాట్లాడాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆవిడతో మాట్లాడాడు. సర్పముతో మాట్లాడవలసిన అవసరమే లేదు కనుక అతనికి has got nothing to do with it because he knows everything. He pronounces a curse. శాపాలు వచనాలు కనుక గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి, చాలా సున్నితంగా ఉంటుంది. సర్పముతో ఒకే ఒక వచనమే మాట్లాడుతున్నాడు. సర్పముతో ఒకే ఒక వచనమే మాట్లాడుతున్నాడు. స్త్రీతో 2 వచనాలు మాట్లాడుతున్నాడు. ఆదాముతో 3 వచనాలు మాట్లాడుతున్నాడు. సర్పముతో వన్ మొమెంట్లో తేల్చేశాడు. ఏమంటున్నాడో చూడండి, 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా 14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున
పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపులో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మొట్టమొదటి వచనంలో ఏమన్నాడండి? అన్నిటిలోకి యుక్తి గలది. ఇప్పుడు ఏమైందండి? అన్నిటిలోకి శాపగ్రస్తురాలు నీవు. ఇంకొకరి కడుపు కొట్టావు, ఇప్పుడు కడుపు మీద ప్రాకు. ఇంకొకరి కడుపు కొట్టావు, ఇంకా జీవితాంతం కడుపు మీద ప్రాకు. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా తినడము అనే దాని మీద ఉంటుంది. కడుపు, తినడం, లోపల అర్థాలు అర్థం చేసుకోండి. ఈ అధ్యాయం అంతా కూడా తినుట అనేది చాలాసార్లు మాట్లాడతాడు, కడుపు అనేది చాలాసార్లు మాట్లాడతాడు. అంటే కడుపుకొచ్చి చేసినది. ఇంకొకరు కడుపు కొట్టావు, ఇప్పుడు కడుపు మీద ప్రాకు. ఇంకొకరి కడుపు, వారి తిండి కొరకు వారిని పాపం చేసేలా చేసావు. కాబట్టి నీ జీవితాంతము ఇప్పుడు మన్ను తింటూ బ్రతుకు. ఇంకొకరి తిండి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్ అయ్యి వారి చేత పాపం చేపించావు. అర్థమైంది కదా? పండు తినుట ద్వారా ఇంకా జీవితాంతం నువ్వు మన్ను తింటావు. నీవు కపట స్నేహం చూపించావు కదా? హవ్వతో కపట స్నేహం చూపించింది. ఇప్పటి నుంచి ఎప్పటికీ కూడా అది నేను స్నేహితురాలుగా హవ్వ కానీ ఆదాము కానీ నిన్ను చూడరు. నీకు ఆవిడకు మధ్యన, ఆవిడకు పుట్టే సంతానం వైపున ఎప్పుడూ వైరమే. దేవునితో నిజమైన స్నేహమును కోల్పోయి కపటోపాయముతో వచ్చిన సర్పముతో, సాతానుతో స్నేహము చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఇంకా వైరమే, విరోధమే. దాన్ని చచ్చేలా చేసావు కదా? ఇప్పుడు నీవు దాని ద్వారా చస్తావు. ఏమంటాడు? నీవు ఆవిడ మడిమను కొట్టుదు. ఆవిడ కానీ ఆయన కానీ, అంటే ఆవిడ నుంచి వచ్చే కుమారుడు తల మీద కొట్టుదుడు. దాన్ని చచ్చేలా చేసావు. హవ్వ పేరుకైతే ఆదాం అంటున్నాడు, హవ్వ షీఈస్ బ్లెస్డ్ బికాజ్ షీఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ అంటున్నాడు. కానీ ఏమైంది? చచ్చినదయ్యింది కదా? కాబట్టి దాన్ని చచ్చేలా చేసావు. నువ్వు కూడా ఇప్పుడు దాని ద్వారా నీవు చస్తావు. దాని ద్వారా నీవు చస్తావు. స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీకు 2 వచనాలు మాట్లాడుతున్నాడు. కడుపు కొరకే కదా ఇదంతా చేశావు, నీ కడుపు మీదే నేను కొడతాను. బుర్రతో చేసావు, హృదయంతో చేసావు, బుర్రతో చేసావు, కానీ వెళ్ళింది ఆ పండు ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళింది. కాబట్టి నీ కడుపు మీద నేను కొడుతున్నాను. జీవితాంతం నువ్వు గర్భవేదనను అనుభవిస్తావు. ఆ ప్రసవ వేదనలో చాలా కష్టాలు నువ్వు పడతావు. ఏ కడుపు తిండి కొరకైతే అంత తిండి ఇచ్చినప్పుడు నువ్వు ఆ తిండిని, కడుపు తిండి అంటే జాగ్రత్తగా వినండి, ఆ ఫలము ఆకలి కొద్దీ తిన్నది కాదు, లోపల వేరే దాన్ని తృప్తిపరచుకోవడానికి తిన్నది. మనం చేసే పాపాలన్నీ కడుపు కొరకు మాత్రమే చేయము. శరీరంతో చేసేవి కొన్ని ఉంటాయి, మనసుతో చేసేవి కొన్ని ఉంటాయి, ఆత్మతో చేసేవి కొన్ని ఉంటాయి. మనల్ని తృప్తిపరుస్తుంది. అర్థమైంది కదా? ఒక వస్తువు మనల్ని తృప్తిపరుస్తుంది. అది తిన్నంత మాత్రం అన్నది. ఒక బంగారు ఉందనుకోండి, బంగారు నోట్లో వేసుకొని తినవు, దాన్ని చూస్తున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. కాబట్టి పాపం అనేది కడుపు తినడం ద్వారా మాత్రమే కాదు, కానీ దీనిలో తినుట ద్వారా అనే మాట వస్తూ ఉన్నది. ఏమంటున్నా అంటే నీకు కడుపు అయి నువ్వు కనే ప్రతి సమయంలో నువ్వు చాలా బాధ పడతావు, గర్భవేదనను అనుభవిస్తావు. 2వది. 3వది అంటున్నాడు, నువ్వు ఏ భర్తనైతే, ఏ ప్రసవ వేదన నీకు కష్టం తెలుస్తుంది. మీకు ఆ స్త్రీలకు అందరికీ తెలుసు. కనేటప్పుడు అంటారు, ఇంకా నేను చస్తే కనను. స్త్రీలు ఒక్కసారి చేతులు ఎత్తండమ్మా. ఆ ప్రసవ వేదనలో ఇంకొకసారి నేను అమ్మో వద్దు. కానీ మరలా భర్త దగ్గరికి వెళ్ళి కనాలని ఆశపడుతుంది. ఎందుకంటే ఒక పక్కన కడుపులో నుంచి బిడ్డ రావాలనే ఆశ, కానీ ఆ నొప్పికి ఇంకా కనకూడదు అని నిశ్చయించుకుంటుంది. భర్త దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు అంటున్నాడు. యూ విల్ డిజైర్ ఫర్ హర్ అండ్ హీ విల్ నిన్ను ఏలును, డామినేట్ చేయను. నీవు అతని చేతి కిందకు వెళ్తావు, అతన్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటావు, అతని మీద నువ్వు తలగా ఉండాలనుకుంటావు. అతను ఏం చేస్తాడంటే రిజెక్ట్ చేయడానికి, రిపల్స్ చేయడానికి రియాక్షన్గా నొక్కి పెడతాడు నిన్ను. సంబంధ బాంధవ్యాల్లో సమాధానంతో భార్యాభర్తలు ఉన్నవారు ఎక్కడికి వచ్చారంటే ప్రేమపూర్వకంగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరి యొక్క స్థితి ఒకరు అర్థం చేసుకొని ఎవరి ఆధిక్యత వరకు ఉందో వారికి ఇవ్వవలసింది. ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే భార్య భర్తను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది, భర్త రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, భర్త ఆ రోల్ని ఇవ్వకుండా తొక్కి పెడతా ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు సంఘర్షణ.
స్త్రీ నాయకుడు కాకపోయినా నాయకురాలు కావాలని ప్రయత్నిస్తుంది ఇంట్లో. అది పురుషుడు దాన్ని నొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. సదా ఆ ఇంటిలో అసమాధానం నెలకొని ఉంటుంది. యూ షల్ డిజైర్ ఫర్ యువర్ హస్బెండ్ అండ్ యువర్ హస్బెండ్ విల్ డామినేట్ యూ. నేను ఏలును, నెగటివ్ వేలు, ఏలును. ఆదాముతో అంటున్నాడు 17 నుంచి 19 వచనాల్లో. 17వ వచనం చూడండి. అతడు నిన్ను ఏలునని చెప్పిన ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు. ఎవరి మాట విన్నావు? భార్య మాట విన్నావు అన్న దానికి తిట్టట్లే. చాలాసార్లు భార్య మాట వినాలి కూడా, వినకుండా నాశనం అవుతారు. కానీ దేవుని మాట ఫస్ట్ విని భార్య మాట వినాలి. దేవుని మాటకు విరోధముగా నీ భార్య మాట్లాడుతూ ఉంటే నువ్వు వినకూడదు. కాబట్టి దేవుని ఆజ్ఞను మరచి భార్య మాట విన్నందుకు ఆయన కోప్పడుతున్నాడు. లిజన్ టు యువర్ వైఫ్ బట్ నాట్ టు గాడ్. నెక్స్ట్ ఏమంటున్నా అంటే, దీనివలన ల్యాండ్ ఈజ్ కర్స్డ్. ఆయన శాపాన్ని ఇచ్చింది. ఆదామును శపించలేదు, జాగ్రత్తగా వినండి. ఆదామును శపించలేదు, హవ్వను శపించలేదు. వారి కష్టాన్ని ఇనుమడింపజేశాడు, వారి శ్రమని ఇనుమడింపజేశాడు. కానీ ఆయన శాపం పెట్టింది, సర్పానికి శాపం పెట్టాడు. ఏ భూమిలో నుంచి అయితే ఫలము రావాలన్న ఏదైనా తోటలో ఆనందంతో రోజు ఒక 6 hours వర్క్ చేయకపోతే భార్యకు కానీ భర్తకు కానీ ఆనందం ఉండకుండా ఆ వర్క్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతికి అందిన పండు కోసుకొని తినవలసిన వారు ఇప్పుడు జీవితాంతము ముళ్ళ తుప్పలు పొలుస్తూ ఉంటే దాన్ని తొవ్వి చేయవలసి. సో ల్యాండ్ ఈజ్ కర్స్డ్. భూమిని నేను శపిస్తున్నాను అంటున్నాడు. లేబర్ గురించి మాట్లాడుతున్నాడు. హార్ష్ లేబర్. పొట్టకూటి కొరకు, కడుపు కొరకు నువ్వు జీవితాంతం శ్రమపడతానే ఉంటావు. ల్యాండ్ రిబెల్స్ అగెన్స్ట్ యూ. నువ్వు నాకు అవిధేయత చూపించావు, నాకు ఎదురు తిరిగావు కదా, నీ భార్య నీకు ఎదురు తిరిగింది కదా, ఈరోజు ఆ భూమి నీకు ఎదురు తిరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే మనం ఒకదానికి ఎదురు తిరుగుతామో దేవుడు మనకు ఇంకొక దాన్ని ఎదురు తిరిగేలా చేస్తాడు. పవర్ ఆఫ్ సబ్మిషన్. ల్యాండ్ రిబెల్స్ అగెన్స్ట్ యూ. లైఫ్ లాంగ్ హార్ష్ స్ట్రగుల్ టు లివ్. జీవితాంతం నువ్వు ఇలాగనే జీవిస్తావు. టు ల్యాండ్ యూ గో వెన్ యూ డై. నువ్వు ఎక్కడికి వెళ్తావు? భూమిలో నుంచి పుట్టావు, భూమిలోకి వెళ్ళిపోతావు. ఏమేం చేసిందండి పాపము? జాగ్రత్తగా గమనించండి. బిడ్డలారా కూర్చోండి, నాన్న కూర్చోబెట్టండి, తల్లి కూర్చోబెట్టండి. పాపం ఏమి చేసిందండి? దేవునికి మానవునికి మధ్యన సమాధానాన్ని విడగొట్టింది. భర్తకు భార్యకు మధ్యన ఉన్న సమాధానాన్ని విడగొట్టింది. ఇంతవరకు భూజంతువులన్నిటితో ఆయన పేర్లు పెట్టి సహవాసంతో ఉన్న వాటి మధ్యన చెడిపోయింది సర్పంతో. అలాగనే ఏ భూమి నుంచి అయితే ఆనందముగా పంచుకోవాలనో ఆ భూమికి ఇతనికి శత్రుత్వం ప్రారంభమైంది. పాపము హోల్ థింగ్ డిస్టర్బ్ చేసేసింది. ఇంతటితో ఆగిపోయిందా? దేవుడు కృపామయుడు కదా. దేవుడు చేసే గొప్ప పనులు చూడండి. ఆదాము పాపములో ఉన్నాడు. నీవు నేనైతే ఒకరు కనుక తప్పు చేస్తే వారితో మాట్లాడకుండా బాయ్కాట్ చేస్తాం, వారిని దూరం పెడతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? హీ అప్రోచెస్. ఆదాము ఎక్కడున్నావయ్యా నువ్వు? సో గాడ్ ఇనిషియేట్స్. సృష్టించిన దేవుడు పాపములో పడిపోయిన మానవుణ్ణి తిరిగి పాపములో నుంచి బయటికి తేవడానికి, అతని నోటితో అతను పాపం ఒప్పుకొనేలా చేయడానికి ఈయనే ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, అప్రోచ్ అవుతున్నాడు. సో గాడ్ ఈజ్ ద ఇనిషియేటర్ హూ షోస్ గ్రేస్ టు రిడీమ్ ఎ సిన్నర్. నువ్వు పాపంలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఈజ్ ఇనిషియేటింగ్ ద కాన్వర్సేషన్. ఏమైనా చెప్పు నువ్వు, బట్ హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. గాడ్ ప్రొవైడ్స్ మోర్ డ్యూరబుల్ క్లోతింగ్. ఇందాక చెప్పాను, అకచ్చడములు ఆకులతో రంధ్రాలు ఉంటాయి కనుక ఇది కాదు. కానీ దేవుడు ఏం ప్రొవైడ్ చేశాడు? వారికి చర్మముతో కూడిన మంచి వస్త్రములు వారికి చేసి ఇచ్చాడు. పాపములో ఉన్న వారికి శాపము వచ్చింది, దాంతోపాటు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు. గాడ్ ప్రొవైడ్స్ ద సేవియర్. ఎప్పుడైతే నీకు ఆ చర్మములు తొలుగుతూ ఉన్నాడో ఒక దేన్ని చంపాడు, రక్తపాతం అనేది చూపిస్తున్నాడు. నీ పాపం వలన రక్తపాతం అవుతుంది. ఈ రక్తపాతముని చూసిన ప్రతిసారి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, రక్తపాతమును చూసిన ప్రతిసారి నీ పాపము గుర్తు రావాలా. నీకు దేవుడు ఆ రక్తపాతము ద్వారా ఏదైతే తోలు చర్మముతో కుట్టాడో దాని ద్వారా ఆయన కృపని గుర్తు రావాలా. నీ చేసిన పాపము గుర్తు రావాలా. ఆ పాపమునకు ఆయన విరుగుడు చేస్తూ చేసిన రక్తమును గుర్తు చేసుకోవాలా. ఆయన నీకు ఇచ్చిన క్లోతింగ్ ద్వారా ఆయన గ్రేస్, కృపను అర్థం చేసుకోవాలా.
గాడ్ గ్రేస్ఫుల్లీ కట్ షార్ట్స్ ద లైఫ్. ఈ పండు తిని ఇతను కనుక అజరామరముగా బ్రతికితే, సాతాను ఏ విధంగా అయితే అజరామరముగా బ్రతకగలదో, మానవుడు కూడా అజరామరముగా నిత్య జీవము కలిగి సాతానుతో సహవాసిగా బ్రతకగలడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క ఆయుష్ని తగ్గించేశాడు. ఆ యొక్క జీవవృక్ష ఫలము తినకుండా దానికి కెరూబులను అడ్డం పెట్టి, ఖడ్గములను అడ్డం పెట్టి కృప చూపించాడు. సాతాను ఏమంటా ఉన్నది, ఆ పండు తింటే నువ్వు నిత్య జీవంలో ఉంటావు అన్నది అనుకుంటా ఉన్నది. ఆయన ఏమంటున్నా అంటే నిత్య జీవంలో ఉంటావు నువ్వు, కానీ ఎలా ఉంటావు? దెయ్యములాగా నిత్య జీవంలో ఉంటావు. కాబట్టి మనిషిలాగా కొన్ని రోజులు బ్రతికి చావు. నేను నీకు ప్రొవైడ్ చేసేటువంటి రిడెంప్షన్ ద్వారా, రీకన్సిలియేషన్ ద్వారా నువ్వు మరలా తిరిగి కోల్పోయిన దాన్ని పొందుకో. లేకపోతే ఎప్పుడు సాతానుతోనే ఉంటావు. సాతాను నరకానికి వెళ్తుంది, నువ్వు నిత్య జీవం కలిగి సాతానుతో వెళ్తావు కనుక అది నీకు ఉండకూడదు. నువ్వు ఆ జీవవృక్షం ఫలము తింటే జరగబోయేది నీ పాపం వల్లనేది. కాబట్టి అతని ఆ లైఫ్ని కట్ షార్ట్ చేస్తున్నాడు ఆ ఫలముని ఇవ్వకుండా. గాడ్ బ్లెస్డ్ ఈవ్ విత్ చిల్డ్రన్. ఆదాం అంటున్నాడు ప్రతి జీవికి తల్లి హవ్వ గనక హవ్వను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ మనమందరము కూడా దేవుని యొక్క కృపను బట్టి మన తల్లి కడుపులో నుంచి మనము పుట్టాం, మనమందరము కదా. గాడ్ బ్లెస్డ్ ఉమెన్స్ ప్రెగ్నెన్సీ. ఆవిడ ఏ స్త్రీ ద్వారా అయితే పాపము జరిగినదో ఆ స్త్రీ కడుపులో నుంచి ఒక బిడ్డను తీసుకువచ్చి అతని ద్వారా, యేసు ప్రభు ద్వారా ఆ యొక్క రక్షణ కార్యాన్ని చేస్తున్నాడు. తిమోతికి రాసిన 1 తిమోతి 2వ అధ్యాయము 14-15. నేను చదవని, ఇప్పుడు సమయం లేదు. 1 తిమోతి 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ప్రసవ వేదన ద్వారా నువ్వు బాధపడతావు, కానీ ప్రసూతి ద్వారా నువ్వు రక్షింపబడతావు అంటాడు. అనగా రాబోయేటువంటి కుమారుని ద్వారా నువ్వు రక్షింపబడతావని. కాబట్టి ఏ స్త్రీ హవ్వ ద్వారా పాపం జరిగింది అనుకుంటున్నామో, ఒక మరియ మాతను లేవనెత్తాడు, ఆవిడ కడుపును బిడ్డనిచ్చాడు, నిన్ను నన్ను రక్షించాడు. గాడ్ రెన్యూస్ ద క్రియేషన్ ఇన్ ద ఫ్యూచర్. ఏ యొక్క క్రియేషన్ అయితే చెల్లా చెదరైపోయిందో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18-22 మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18-22 వరకు సృష్టి యావత్తు మూలుగుచున్నదంట. ఎందుకని? అది చేసిన పాపం వలన కాదంట, ఇంకొకరు చేసిన పాపం వలనంట. కానీ దాన్ని కూడా ఒకానొకనాడు పునరావృత పరుస్తాడని అది వేగిరపడుతూ నిరీక్షణ కలిగి ఉన్నదంట. ఎందుకని? దేవుడు చేసిన కార్యమును బట్టి పుట్టేటువంటి దేవుని కుమారుల యొక్క పునరుద్ధాన నిరీక్షణ కొరకు అది వెయిట్ చేస్తూ ఉందంట. అంటే నీ పాపము ద్వారా, నా పాపము ద్వారా ల్యాండ్, భూమి శపింపబడగా, ఆ భూమిని సృష్టిని క్షీణించిపోతూ ఉండగా, ఒకానొకనాడు యేసు ప్రభు ద్వారా పుట్టిన నీవు, నేను, మనమందరి పునరుద్ధానం సమయంలో అది కూడా పునరావృతపరచబడుతుందట. ఫెయిల్యూర్ ఆఫ్ ఫస్ట్ యాడమ్. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, 2 ఆదాములు ఉన్నారు. మొట్టమొదటి ఆదాము దేవునికి ఆజ్ఞకు విధేయత చూపి పాపి అయి మరణాన్ని పొందాడు. ఆ మరణము అతనికి మాత్రమే కాకుండా ఆ పాపము నీకు, నాకు, ఆయన మునిమనవళ్ళగా సంక్రమించింది. మనము మరణిస్తామని చెప్పాడు. కానీ 2వ ఆదాము అనేవాడు వస్తాడని చెప్పాడు. ప్రభు గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 45-49 వరకు ఆ ఆదాము గురించి మాట్లాడుతున్నాడు, 2వ ఆదాము. కాబట్టి ఆ 2వ ఆదాము యేసు ప్రభువుని కన్నా నమ్ముకుంటే నీవు నేనందరము కూడా మొట్టమొదటి ఆదాము పిల్లలము, ఒకే ఒక కుటుంబం నుంచి వచ్చిన వారము మనమందరము. కానీ అందరము పాపములో ఉన్నాము. కానీ ఎప్పుడైతే 2వ ఆదామైన యేసు ప్రభువును మనం నమ్ముకుంటామో మన పాపాలకు ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మీద వెల చెల్లించాడు కనుక నువ్వు రక్షింపబడతావు. మొదటి ఆదాము ద్వారా మరణము, మొదటి ఆదాము ద్వారా శాపము, 2వ ఆదామైన ప్రభు ద్వారా ఆశీర్వాదము, రక్షణ, జీవము. దీనిలో కోల్పోయిందంతా ఈ బార్గెయిన్లో స్త్రీ తప్పు చేసింది, కానీ ఆ స్త్రీ కుమారుడి ద్వారా ఇస్తున్నాడు. ఆదాము తప్పు చేశాడు, మరొక 2వ ఆదామని ఇస్తున్నాడు. కానీ సర్పం జోలికి ఆయన వెళ్ళట్లేదు, బికాజ్ ఇట్ ఈస్ డూమ్డ్. సో ఆశీర్వాదము పొందనిది ఏదన్నా ఉంది అంటే సర్పము, అపవాది మాత్రమే. మిగతా అందరూ ఆయన కోప్పడ్డాడు, తీర్పు తీర్చాడు, కానీ వారిని క్షమించాడు, రక్షించాడు, ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుని యందు, ఆయన కుమారుని యందు, ఆయన కృపలో ఉన్నది కనుక యేసు ప్రభువును నమ్ముకుందాం, రక్షింపబడదాం, నిత్య జీవానికి మనము సాగుదాం. ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధమైన దేవా నాయన, మా పాపపు పునాది మేము గుర్తెరిగి ఉన్నాం. కానీ నాయన మమ్మల్ని నీవు మా పాపములు వదలక నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా రక్షణను కల్పించి మమ్మల్ని జీవింపచేసావు. కృతజ్ఞతాస్తుతులు నాయన. అట్టి జీవము ఈ యొక్క లోకములోనైనా ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించి ఉండగా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును తమ హృదయంలోకి స్వీకరించగలిగినట్లుగా, వారు నిత్య జీవములో ప్రవేశించగలిగినట్లుగా దీవించమని ప్రత్యేక రీతిలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని,
వారి కుటుంబాలను, వారి తరములను ఆశీర్వదించమని యేసు ప్రభువు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.